నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి మద్దతుగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటివ్ ఫ్రంట్ మద్దతు ఇస్తూ వస్తుందని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. శనివారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజామిత్ర ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఓడించారని తెలిపారు. గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క మద్దతు కాంగ్రెస్ పార్టీకి మరియు ఇండియా కూటమికి ఇది మా యొక్క సైద్ధాంతిక పరమైనటువంటి మద్దతు మేము చేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు నుంచి ఇండియా కూటమి ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఒక అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వం మారాలని చెప్పి మేము ప్రజలకు పిలిపించినాం. తెలంగాణ ప్రజలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చారు. అదేవిధంగా మరి కేంద్రంలో కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ దేశానికి మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, తమిళనాడు నుంచి స్టాలిన్ గారిది, బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారిది, యూపీ నుండి అఖిలేష్ యాదవ్ గారిది, మరి వీరి యొక్క నాయకత్వం మరి వాళ్ళ దేశానికి అవసరం ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ వారికి మరి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వారి యొక్క విజయానికి కృషి చేస్తామని చెప్పి కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో మరి కరీంనగర్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ గారు, మాజీ మంత్రి గారు మొదటి నుంచి కూడా వారు అంటూ ఉన్నారు. ఏంటి అని అంటే నేను వారు ఎంపీగా కరీంనగర్ నుంచి ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినా మరి చర్చకు వస్తారా అని చెప్పి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని, ఆ గతంలో ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ గారిని వారు అడుగుతూ ఉన్నారు. అరే ఆ ఛాలెంజ్ మీరు స్వీకరించకుండా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దమ్ముంటే ఎంపీ పోటీ అని చెప్పి వారికి సవాల్ విసురుతారు. ముందైతే పొన్నం ప్రభాకర్ గారు విసిరినటువంటి సవాల్ని వాళ్ళు స్వీకరించాలి కదా, చర్చ చేయాలి కదా. చర్చ చేసిన తర్వాత కదా మీరు దమ్ముంటే ఎంపీ పోటీ చేయని చెప్పి అడగాల్సింది. ముందు ఆయన సవాల్నే మీరు స్వీకరించాలి. ఆయన సవాల్ ఇప్పటి నుంచి కాదు, దాదాపు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే 3-4 నెలల ముందు నుంచి సవాల్ విసురుతున్నాడు. నేను పనిచేసినట్టు మీరు పనిచేసారు అని చెప్పి. మరి నిజంగా మరి వాళ్ళ దగ్గర నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మరి అంత నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా మీరు పనిచేసినాం అనేటువంటిది ఉంటే మరి సవాల్ని స్వీకరించుర్రి, బయటికి రండి, బయటకు వచ్చి చర్చ చేయండి. అప్పుడు కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఏం పనిచేశారు, అంతకుముందు ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు ఏం పనిచేశారు, మరి అంతకుముందు ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఏం పనిచేశారో తెలుస్తుంది కదా. కాబట్టి వారు సవాల్ను స్వీకరించమని చెప్పి నేను ఈ రెండు పార్టీలకు నేను మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అందరికీ కూడా నమస్తే, జై భీమ్, జై భారత్. మా సంస్థ చాలా కాలం నుంచి కూడా ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి మరి మద్దతుగా మేము పనిచేస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంతకంటే ముందు కూడా ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేయడం జరిగింది. రాష్ట్రంలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి ప్రజలకు పిలుపు ఇచ్చాము. అందరితో పాటు ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మరి మార్చాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళు వెనుకకు తీసుకుపోవడం జరిగింది. రైతు వ్యతిరేక చట్టాలను చేయడం జరిగింది. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను వారు ప్రైవేట్ పరం చేయడం జరిగింది. ఏ యువకులకు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలను వారు సృష్టించడంలో కూడా ఫెయిల్ అయిపోయింది. పదే పదే మతం మతం, దేవుడు దేవుడు అనేటువంటి ఒక నినాదం తీసుకొస్తున్నారు తప్ప మనిషి యొక్క అభివృద్ధి, మనుషులందరం కలిసి ఉండాలి అనేటువంటి నినాదానికి దూరం అయిపోయారు. కాబట్టి మరి ఇప్పుడు ఒక మార్పు, కేంద్రం లోపల ఒక మార్పు రావాలి. కాబట్టి మరి కేంద్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి మద్దతు తెలపాలని చెప్పి మేము ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు దేశానికి మరి రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి, అదేవిధంగా స్టాలిన్ గారి, మమతా బెనర్జీ గారి,
అఖిలేష్ యాదవ్ గారి, తేజస్వి యాదవ్ గారిది, శరద్ పవార్ గారి నాయకత్వం మరి దేశానికి అవసరం ఉన్నది. కాబట్టి ఒక మార్పు అవసరం ఉన్నది. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల లోపల మరి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక్కడ మాకు అభ్యర్థి మాకు ముఖ్యం కాదు. మాకు ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు ప్రాముఖ్యం మాకు. కాబట్టి ఈ ఎన్నికల లోపల మరి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పొన్నం ప్రభాకర్ గారికి వారు ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జేపీ పోటీ అని చెప్పి వారికి సవాల్ విసిరారు. కానీ పొన్నం ప్రభాకర్ గారే సవాల్ విసురుతున్నారు కదా. అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక 3-4 నెలల ముందు నుంచి వారు సవాల్ విసురుతున్నారు. ఆయన ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు నేనేం పని చేసినా, ఇప్పుడు ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు ఏం పని చేశారు, ఆయన కంటే ముందు ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు ఏం పని చేశారు, రండి ఒక చర్చ చేస్తాం, ఒక డిబేట్ చేస్తామని చెప్పి సవాల్ విసిరేరు వారు. మరి వారు సవాళ్ళు మీరు ఎందుకు స్వీకరించలేరు? పొన్నం ప్రభాకర్ గారు విసిరినటువంటి సవాళ్ళు స్వీకరించడానికి మీకు ఏం భయం? మీకు ముందు వారు సవాళ్ళు స్వీకరించమని మేము కూడా అంటున్నాం. మేము మరొకసారి మేము బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి మేము ఏమంటున్నామంటే పొన్నం ప్రభాకర్ గారి సవాళ్ళు మీరు స్వీకరించండి. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చ చేయండి. చర్చ చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవాలని చెప్పి వారికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, మరి కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రానున్న కాలంలో మరి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్.